న్యాయాధిపతులు 5వ అధ్యాయము మొదటి 10 వచనాలు చదువుకుందాం, ధ్యానించుకుందాం. 5వ అధ్యాయం మొదటి వచనంలో, ఆ దినమున దెబోరాయు అబీనోయము కుమారుడైన బారాకును ఈ కీర్తన పాడిరి. ఆ దినమున అంటే ఏ దినమునైతే కనాను రాజు పంపిన సిసెరా, సైన్యాధిపతి అయిన సిసెరాను వారు సంహరించారు. తర్వాత కనాను రాజు అయిన వారి సేనలందరినీ కూడా సంహరించారు సమూలంగా. సో ఆ దినమున విజయం వచ్చింది. సో మనం కూడా ఈ కీర్తనలు పాత నిబంధనలో మనం చూసినప్పుడు పాటల ద్వారా దేవుని స్తుతించారు. ఎప్పుడైతే వారికి విజయం వచ్చిందో వారు పాట పాడి ఆ పోరాటంలో, ఆ యుద్ధంలో ఎంతమంది అయితే పాలు పొందారో వారంతా కూడా ఏం చేశారు? పాట పాడి దేవుణ్ణి స్తుతించారు. లేకపోతే ఈ జయము దేవుని ద్వారానే కలిగిందని నమ్మి ఏకీభవించే వారందరూ కూడా ఈ పాటతో ఏకీభవించి వారు ఏం చేసేవారు? ఆరాధించేవారు. కొత్త నిబంధనలో ఆరాధన జిహ్వా ఫలం అర్పించారు. కొత్త నిబంధనలో అఫ్కోర్స్ పాటలు కూడా పాడాలి, అర్ధసహితంగా పాడాలి. సో కాబట్టి అదేవిధంగా వ్యక్తిగతంగా కూడా మనం నోటితో ఏం చేయాలి? దేవుని పెదవులతో స్తుతించాలి. అంటే ఇక్కడ ఈ కీర్తన ఎవరు రాశారంటే మెయిన్గా దెబోరా రాసి ఉంటుంది. అయితే దెబోరాయు తర్వాత బారాకు అని రాయబడి ఉంది. దెబోరా రాసి ఉండొచ్చు, లేకపోతే ఇద్దరు కలిసి రాసి ఉండొచ్చు. వారిద్దరి అనుభవాన్ని మాత్రమే ఇది రాశారు. ఇది దీంట్లో రాయబడినవన్నీ కూడా సత్యం అన్నమాట. దేవుడు ఏ విధంగా తమ శత్రువుని వారికి అప్పగించాడో, శత్రువుని సంహరించి విజయం ఇచ్చాడో, ఆ మాటలను బట్టే వీరేం చేశారు? దేవుణ్ణి ఆరాధించారు. సో ఎప్పుడు కూడా మనం కూడా మన జీవితంలో ఓటమి అనేది ఉండకూడదు, విజయం అనేది ఉండాలి. విజయము మనంతటి మనం పొందలేం. మనకు విజయం ఎవరి ద్వారా వస్తుంది? యేసు ప్రభు ద్వారానే వస్తుంది. జయశీలుడు అంటే ఎవరండి? యేసు ప్రభు అన్నమాట. యేసు ప్రభు దేన్ని జయించాడు అంటే ఆయన సాతాన్ని జయించాడు, పాపాన్ని జయించాడు, మరణాన్ని జయించాడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు ద్వారా మనకు కూడా ఏమొస్తుంది? విజయం వస్తుంది. మనం కూడా ఓడిపోయాం. ఎవరు ఓడించారు మనల్ని? సాతానుడు ఓడించాడు. సాతానుడు మనకంటే బలమైన వాడు కాబట్టి సాతాను ఏం చేస్తాడంటే దేవుని నుంచి దూరపరచాలని, తర్వాత మనం శాపగ్రస్తులం కావాలని, పాపులం కావాలని, తద్వారా వాడితో పాటు నరకానికి పోవాలని ఈ లోకంలో ఉన్న వారందరినీ కూడా వాడు శోధించి తన వైపు తిప్పుకుంటున్నాడు. సాతాను వైపు వెళితే, రోహిత్ సాతాను వైపు ఉంటే ఏమొస్తుంది? మనకి నరకం వస్తుంది. సాతానికి ఏమొస్తుందో అదే ఏమొస్తుంది? సాతాన్ని కూడా నరకంలో వేయటానికి శక్తిమంతుడు యేసు ప్రభు అన్నమాట. ఎందుకు చెప్పండి? జయించాడు కాబట్టి. ఎవరిని జయించాడు? ఆదామవ్వలు ఏం చేశారు? సాతాను చెప్పినట్టు చేశారు. దేవుడు వద్దన్న పని చేయించాడు. ఇద్దరు కూడా పాప మరణ నియమంలోకి వచ్చారు, సాతానికి అధికారంలోనికి వచ్చారు. ఈ సాతాన్ని ఆదామవ్వలు ఇద్దరు కలిసి లోకాధికారిగా చేశారు. సరే, లోకాధికారి ఎవరై ఉండాలి? యేసు ప్రభు అయి ఉండాలి. ఈ లోకం ఎవరిది? అందుకనే మనం ఏమని ఆరాధించాలంటే భూమిని, ఆకాశమును, సముద్రమును సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడు. అయితే ఇప్పుడు ఎప్పుడైతే ఆదామవ్వల్ని వశపరుచుకున్నాడో పాపం చేయించి, అప్పుడు వారి ద్వారా ఈ లోకాన్ని ఆక్రమించుకున్నాడు. అందుకనే యేసు ప్రభు కూడా ఏమంటాడంటే ఈ లోకాధికారి అంటాడు. చూడండి, యోహాను సువార్త 14వ అధ్యాయం 30వ వచనం త్వరగా చదవండి. ఎవరైనా సరే ఆన్లైన్ కానీ ఆఫ్లైన్ కానీ త్వరగా తీసిన వాళ్ళు స్పష్టంగా చదవండి.
ఇకను మీతో విస్తరించి మాట్లాడను. ఈ లోకాధికారి వచ్చుచున్నాడు, నాతో వానికి సంబంధం ఏమీ లేదు. ఎవరంటున్నారు? యేసుప్రభు ఏమంటున్నాడు? విస్తరించి మాట్లాడను కదా, ఈ లోకాధికారి వస్తున్నాడు, నాతో వానికి సంబంధం లేదు. ఎవరితో? ఎందుకు లేదు? వాడు మాట విననే వినడు. మనం ఎవరి మాట వింటాం? వాడి మాటే వింటాం. వాడి మాట విని పండుకుంటాం. అదే మన పని కదండి. దేవుని మాట విను. సో మనం కూడా జయించిన వారితో లెక్కించుకుంటాం. యుద్ధంలో పాలు పొందకుండా మనం కూడా జయ జీవితాన్ని అలవాటు చేసుకోకుండా ఈ జయకీర్తన మనం పాడలేం కదా. జయకీర్తన ఎవరు పాడతారు? జయించిన వారు పాడతారు. జయించాలంటే ఏం చేయాలి? యుద్ధంలో పార్టిసిపేట్ చేయాలి. పార్టిసిపేట్ చేయకుండా పొద్దున వీళ్ళు సువార్తకు వెళ్ళారు కదా. ఈ సువార్తకు వెళ్ళి ఆ పరిచయం ముగించుకొని వచ్చారు. వచ్చిన తర్వాత ఏం చేసాం? మనం దేవుని స్తుతించాం. నేను నీ దాసుల్ని తీసుకెళ్ళావు, వాడుకున్నావు, సువార్తలో క్షేమంగా తీసుకొచ్చాం. ఈ సువార్త అనేది ఏంటంటే సంఘానికి బయట కాబట్టి, లోకంలోకి వెళుతున్నారు కాబట్టి, లోకాధికారి ఉన్న లోకంలోకి వెళ్తున్నారు కాబట్టి, లోకాధికారి యొక్క వాని సంబంధం. యేసుప్రభు అంటున్నాడు, వానితో నాకు సంబంధం మీకుతోటే ఉంది. కాబట్టి వాడి అధికారంలో ఉన్న వారి దగ్గరికి వెళ్తున్నాం మనం. అంటే ఇప్పుడు ఎవరితో ఫైట్ చేయాలి? మనం సాతానుతో ఫైట్ చేయాలి. వారిలో ఉండి వారిని కూడా మన మీద ప్రేరేపించి పంపిస్తాడన్నమాట. తిట్టి వాళ్ళు ఉంటారు. అయితే మనం ఏం చేస్తామంటే తిట్టినా తిట్టుకోండి అంటాం. అయితే యేసుక్రీస్తు ప్రభు తోడుగా ఉండి కనీసం ఒక తిట్టు కూడా లేకుండా కదా, బెదిరింపు లేకుండా క్షేమంగా పరిచర్య జరిగించుకున్నాడు, క్షేమంగా తీసుకొచ్చాడు. దాన్ని బట్టి దేవుని మనం ఏం చేయాలి? స్తుతించాలి. దినమంతా కూడా లేచినప్పటి నుంచి కూడా మనం తిరిగి ఇంటికి వచ్చే వరకు కూడా దేవుడు విజయం ఇవ్వాలి. దేని మీద ఇవ్వాలి? చాలామంది ఏమనుకుంటారంటే అసలు ఆరాధన లేదు. ప్రతిరోజు కూడా మనం ఈవినింగ్ దేవుణ్ణి ఆరాధించాలి, దేవుని స్తుతించాలి. ప్రభువా, ఉదయకాలం నుండి ఇంతవరకు కూడా నన్ను కాపాడావు. దేని నుంచి కాపాడావు? నన్ను కీడు చేయకుండా కాపాడావు. సాతాను యొక్క శోధనలకి గురి కాకుండా కాపాడావు. కాబట్టి నాకు విజయం ఇచ్చావని చేయాలి. అందులో ఎవరైనా చేస్తారు అట్లా? చాలామంది ఏం చేస్తారు? కొంతమంది చేస్తే ఏం చేస్తారంటే, నాకు ఉద్యోగంలో సాయం చేశాం. ఉద్యోగంలో దాని కాదు, ఏది ఆత్మీయ పోరాటము పోరాడాలి. ఈ ఉద్యోగం దేని కొరకు చేస్తున్నావు? చాలామందికి క్రిస్టియన్స్ కూడా దాని కొరకు చేస్తారు. దాని కొరకు తర్వాత చేసుకో, దాని కొరకు కూడా అప్పగించుకో. అక్కడ కూడా నీకు కాపాడుతాడు. అక్కడ కూడా అపాయాలు వస్తాయి. నువ్వు వర్క్ చేసే దగ్గర, వర్క్కి వెళ్ళే దగ్గర, వచ్చే దగ్గర దారిలో కూడా అపాయాలు అనేవి ఉంటాయి. అందుకనే మనం ఆత్మ సంబంధమైన పోరాడాలి. పొద్దున్న లేచినప్పటి నుంచి కూడా శోధనలు ఉంటాయి. శోధనలు ఫర్ ఎగ్జాంపుల్, ఉదయాన్నే దేవుని వాక్యాన్ని చదవాలి. చదవనివాడు సాతాను. యేసుప్రభు ఏం చూస్తాడు? చదవాలి. ఈరోజు ఎంతమంది పెట్టారు మెసేజ్? ఎప్పుడు పెడుతున్నారు మెసేజ్? ఎంతో లేట్గా. నేనెప్పుడు పెడుతున్నాను? చూస్తున్నారా నా టైం? మరి మీరెప్పుడు పెడుతున్నారు? ఫస్ట్ ఈ శరీరాన్ని మనం లొంగదీయాలి. దేనికి? ఆత్మకి లొంగదీయాలి. ఆత్మీయ జీవితం శాశ్వతం, ఈ జీవితం తాత్కాలికం. ఈ తాత్కాలికమైన జీవితంలో ఈ శరీరాన్ని లొంగదీయాలి. యేసు ప్రభు ద్వారానే మనకు విజయం వస్తుంది. ప్రార్థన చేసుకోవాలి. అటువంటి మనసు ఉండాలి. ప్రభువా, నేను నిన్ను సేవిస్తాను. ఎప్పటి నుంచి సేవిస్తాను? దిన ఆరంభం నుండి దినం ముగించే వరకు కూడా నేను సేవిస్తాను. కాబట్టి అట్లా ఒకవేళ మీరు ఎక్కడికైనా కంపెనీలోకి వెళ్ళినప్పటికీ, మీ వర్క్ ప్లేస్లోకి వెళ్ళినప్పటికీ కూడా మీ సాక్ష్యాన్ని కాపాడుకోవాలి. వాళ్ళు సినిమా కబుర్లు చెప్తూ ఉంటారు. వాళ్ళు కొంచెం హీరో అంత మంచి బాగా చేశాడా ఫైటింగ్, ఆ ఫైటింగ్ నేను కూడా చేస్తాను. అది దొంగ ఫైటింగ్.
నిజంగా చేయమని వచ్చి ఆ సినిమాలో మైక్ టైసన్ కూడా కొట్టేస్తాడు రాహుల్. నిజంగా కొట్టమని చూద్దాం. అవన్నీ దొంగ ఫైట్లు కదా. ఆ కబుర్లు చెప్పు, నువ్వు చెప్పు. అలాగే నీకు కూడా ఆ సినిమాలన్నీ ఏమేమి జరిగినాయి, ఏ సినిమాలు తెలిసిపోతాయి. తెలుసా నీకు? కబుర్లు చెప్పుకుంటూ కూర్చుంటాం. అక్కడ కూడా టైం ఉన్నప్పుడు వాకింగ్ చదువుకోవాలి, తర్వాత ఏం పాటలు వినాలి, ఏడుకొచ్చి పాటలు పాడు. చూడండి అయ్యగారు అట్లా ఉండాలి, యథార్థంగా ఆసక్తి కలిగి ఉండాలి, నేర్చుకోవాలి, ఇతరులకు నేర్పించాలి. క్రైస్తవ జీవితం అంతే, లెర్న్ అండ్ టీచ్ అదర్స్. ఓకే అండి. అట్లా లేకపోతే మనకి పతన జీవితమే ఉంటుంది, ఓటమే ఉంటుంది. ఆనాడు ఆదాము హవ్వలు ఇద్దరు కూడా పడిపోయినారు. సరే, ఇప్పుడు యేసుప్రభు లేవనెత్తాడు కదా. యేసుప్రభు శక్తిని ఆధారం చేసుకుని మనం జీవించి ఈ విజయం పొందాలి కదా. ఇప్పుడు చూడండి, ఒక స్త్రీ, ఎవరండి ఆ స్త్రీ? దెబోరా. ఇంకో స్త్రీ ఎవరు? యాయేలు. ఇంకొక పురుషుడు ఎవరు? బారాక్. ఈ ముగ్గురు 10,000 మంది సైన్యం మీద 10,000 మందిని తీసుకెళ్ళి సిసెరాని సంహరించారు. సిసెరా సైన్యం మీద, అన్ని జనులైన ఆ సైన్యం మీద విజయాన్ని సాధించారు. ఇశ్రాయేల్ అందరినీ కూడా రక్షించారు. 20 సంవత్సరాలు, దాదాపు 20 సంవత్సరాలు ఇశ్రాయేల్ ప్రజల్ని బాధించారు. వాళ్ళు వశంలో పెట్టుకున్నారు, వాళ్ళదంతా కూడా నాశనం చేశారు, వాళ్ళని బానిసలుగా చేసుకున్నారు దేవుని ప్రజలు. ఎందుకట్లా అయింది? ఎందుకంటే ఇశ్రాయేల్ ప్రజలు దేవుని దృష్టిలో దోషులైరి. ఎందుకు దోషులయ్యారు? దేవుడు అంటే ఆసక్తి లేదు, దేవుని వాక్యం అంటే ఆసక్తి లేదు, దేవుని ప్రజలతో సహవాసం చేయాలంటే లేదు. నేను నా స్వార్థాన్ని నేను చూసుకుంటే, నా శరీర కోరికలు నేను నెరవేర్చుకుంటే, రేపు ఆ పక్క రాజు వచ్చేసి ఇశ్రాయేల్ ప్రజలందరినీ నాశనం చేస్తాడు. చూడాలి. ఇప్పుడు నా దృష్టి ఎట్లా ఉంటుంది? సంఘంలో 50 మంది ఉన్నారనుకోండి, మీ అందరి మీద పొద్దున్నే లేచి మీ అందరి కొరకు ప్రార్థన చేయాలి, మీ అందరినీ ఆత్మీయంగా కాపాడమని చేయాలి. మీ అందరూ ఎలాగున్నారు నాకు తెలియాలి కదా. అయినప్పటికీ కూడా ఏదో దేవుని దయ వలన నడిచిపోతుంది, లేకపోతే ఏమవుతుంది? వెళ్ళిపోతూ ఉంటారు, నష్టపోతూ ఉంటారు. కాబట్టి అందుకనే ప్రభువుని మనం సరిగా నమ్మాలి. ప్రభు శక్తిని, యేసు ప్రభు శక్తిని ఆశ్రయించాలి. యేసు ప్రభు ద్వారా జయించలేనిది ఏదైనా ఉంటుందా? ఇది దెబోరా, తర్వాత బారాకు, యాయేలు, వీరు ముగ్గురు ద్వారా ఇశ్రాయేలుకి విజయం వచ్చింది. అంటే వీరి ముగ్గురి నైపుణ్యతను బట్టి, వీరి ముగ్గురు చేసిన యుద్ధాన్ని బట్టి, దేన్ని బట్టి? వారు ఎందుకంటే వారు దేవునికి అనుకూలంగా ఉన్నారు కనుక, దేవుని మీద ఆధారపడ్డారు కనుక, దేవుడు వారిని ఏర్పరచుకున్నాడు నమ్మకమైన వారిని. నా మీద ఆధారపడతారు, నేను చెప్పింది చేస్తారు, చెప్పినట్టుగా చేస్తారు. అలా చేశారు. అందుకనే దేవుడు గొప్పవాడితో విజయం ఇస్తాడు, గొప్పవారి ద్వారా విజయం ఇస్తాడు, లేకపోతే తక్కువ వారి ద్వారా కూడా. ఇక్కడ విజయం ఎవరి ద్వారా ఇచ్చాడు? కేవలం ముగ్గురు ద్వారా ఇచ్చాడు కదండి. అయితే ఇప్పుడు యేసు ప్రభు ఒక్కడి ద్వారా మనకు విజయం వస్తుంది. అంటే యేసు ప్రభుతో మనం ఏకీభించాలి. మన సైన్యానికి మనం ఒక సైన్యంగా ఏర్పడాలి. ఈ సంఘం ఒక సైన్యం. ఈ సైన్యానికి అధిపతి ఎవరు? చేసినప్పటి నుంచి మన వ్యాపారాన్ని మన వ్యాపారం అంటే మన పనులు మనం కొట్టుకుపోతూ ఉంటాం. ఏ ప్రభు మీద మనసు ఉండనే ఉండదు. ఎంతమందికి ఉంటే మంచిది. లేచినప్పటి నుంచి అట్లా ఉండాలి. సో వేరే పనులు చేసినప్పటికీ జాగ్రత్తగా ఉండాలి. అంటే ఇప్పుడు శోధన అంటే అర్థం ఏంటంటే, నేను రొటీన్గా డైలీ ఉదయం, సాయంకాలం, మధ్యాహ్నము చేయవలసిన స్పిరిచువల్ యాక్టివిటీ చేయకుండా ఆటంకపరిచేదే సాతాను యొక్క శోధన. డ్యూటీ చేసి వచ్చాను, పండుకుంటాను, డ్యూటీ చేసి వచ్చాను, సువార్తకి వెళ్ళొద్దు అంటే అది ఓటమా విజయమా? మరి ఓడిపోయిన వాళ్ళు ఏం చేయాలి? ఇప్పుడు ఓడిపోయిన వాళ్ళు ఏం చేయాలి? ఆరాధించాలి, బారాకు పాట పాడాలి. పాడతారా? ఓడిపోతే పాడతావా పాట?
అది ఎట్లా ఉంటుందంటే ఓడిపోయిన వాళ్ళకి జై అన్నట్టుగా ఉంటుంది కదండి. సాతానికి జయ, యేసుప్రభుకి జయ. అది అందుకనే మనం అందరికీ జయ. లోకంలో ఏదో అంటారు జై జై అని అంటారు కదా, అందరికీ జై అంటామా మనం? ఎవరికి జై అనాలి? నెగ్గిన వాళ్ళకి జై అని. ఎవరు నెగ్గారు? యేసుప్రభు ద్వారా మనకేమొచ్చింది? సరే, ఒక రకంగా మన పాప శిక్ష భరించాడు, సాతాను నుంచి విడిపించాడు, లోకాధికారి నుంచి విడిపించాడు, లోకం నుంచి విడిపించాడు. ఎందుకు? తన ప్రాణం పెట్టి తన రక్తం కార్చి తన ఆత్మను మనలో ఉంచాడు, తన వాక్యం ఇచ్చాడు, పరిశుద్ధుల సహవాసం ఇచ్చాడు. అక్కడో బోధ ఇక్కడో బోధ నేర్చుకోకూడదు. ఒక తల్లి పాలు తాగా. రాహుల్ ఉన్నాడంటే ఇక్కడి ఒకసారి ఓ వారం వింటాడు, రెండో వారం అక్కడికి వెళ్తాడు, మళ్ళీ అక్కడ ఏదో వింటాడు. అది వింటాడో ఏంటో తెలియదు. అందుకనే మేము ఎక్కడున్నప్పటికీ కూడా మేమేం చేస్తున్నాం? మీకు పంపిస్తున్నాం. అది ఎక్కడ చదువుతారు? మరి ఇంటికి వెళ్ళారంటే మళ్ళీ విగ్రహాలు వచ్చేస్తాయి కదా. అక్కడ ఆ ఊరు ఫ్రెండ్స్, ఆ ఊర్లో తల్లిదండ్రులు, ఏదో లేకపోతే ఇక్కడ ఏదో కష్టపడిపోయినాను పండుకుంటాను కదా. యవన ప్రాయంలో ఇట్లా చేస్తే ఎట్లా? ఏం చేయాలి? కొద్దిగా హుషారుగా ఉండేది. హుషారుగా ఉన్నప్పుడు ఏమవుతుందంటే దేవుడు కావాల్సిన శక్తిని ఇస్తాడు. ఓకే, కాబట్టి ఇక్కడ జయించిన వారు ఏం చేస్తున్నారండి? ఇక్కడ ఆరాధన చేస్తారు. అట్లాగే మనం వారం అంతా కూడా జయ జీవితం కలిగి ఉండాలి, ఆత్మీయంగా ఉండాలి. ఓకే, మనల్ని మనం పాపం నుండి, దేవుని అవిధేయత నుండి, నానా విధములైన శోధనల నుండి మనం కాపాడుకోవాలి. వాటన్నిటినీ కూడా ఏం చేయాలి? జయించాలి. వాక్యాన్ని అనుదినము కూడా నేర్చుకోవాలి. సహవాసానికి కూడా రావాలి, చాలా ప్రాముఖ్యమైనది. వచ్చి నేర్చుకోవాలి. యవన ప్రాయం నుంచి మీ పాటలు కూడా నేర్చుకోవాలి. సో పాటల్లో కూడా మెసేజ్లు ఉంటాయి. ఓకే, ఆ పాట పాడుకున్నప్పుడల్లా మనం గుర్తు చేసుకోవచ్చు అన్నమాట. ఓకే, ఈ వాక్యాన్ని కూడా మనం చదువుకోవాలి. చదువుకుని దాంట్లో ఉన్నది అర్థం చేసుకుని ఆ ప్రకారం జీవించాలి. వాక్యాన్ని అనుసరించడం ద్వారా విజయం ఉంటుంది, విజయాన్ని కొనసాగిస్తాం. ఓకే, క్రీస్తు యేసునందుల విశ్వాసం ద్వారా పాప క్షమాపణ వచ్చింది, జయ జీవితంలోనికి మనల్ని తీసుకొచ్చాడు. కాబట్టి రక్షణ బట్టి మనం దేవుని ఆరాధిస్తాం. అంత మాత్రమే కాకుండా అనుదినము విజయాన్ని పొందుతూ దేవుని ఏం చేయాలి? దిన ఆరంభంలో దేవునికి అర్పించుకోవాలి. ప్రభువా, నేను బలహీనుడిని, నువ్వు బలవంతుడు, నన్ను బలపరచు. నేను ఏ శోధనకి గురి కాకుండా, నేను మర్చిపోకుండా, నేను పరోక్షంగా ఎటువంటి విగ్రహాన్ని పెట్టుకోకుండా, నీకు అవిధేయత చూపించే ఏదైనప్పటికీ, దేవునికి అవిధేయత చూపించే ఏ కారణమైనప్పటికీ కూడా అది విగ్రహం. సో వాటన్నిటిని విడిపించమని కొద్ది సమయం అన్న అనుదినము ఇవ్వాలి. ఎవరికి ఇవ్వాలి? ఆత్మ దేవునికి ఇస్తున్నాం. మళ్ళీ ఇవ్వకపోతే పత్రం జాగ్రత్తగా చూసుకోవాలి. ఇప్పుడు వీళ్ళు ఆరాధన కీర్తన పాడుతున్నారు, స్తుతి కీర్తన. ఏమని? ఇశ్రాయేల్లో యుద్ధశాలులు ధైర్యము కనపరిచారు. ఇశ్రాయేల్లో యుద్ధశాలులు కనపరిచారు. ఇప్పుడు సాతాను ఇక్కడికి వచ్చాడనుకో, సాతానుడు ఇక్కడికి వచ్చాడనుకో, మనకు భయం ఉంటుందా? ధైర్యం ఉంటుందా? సాతానుడు ఇక్కడికి వచ్చాడనుకో భయం ఉంటుందా? ధైర్యం ఉంటుందా? లేకపోతే సువార్తకి వెళ్ళారనుకో, ఎవరు బెదిరించారనుకో భయపడతారు, ధైర్యం పడతారు? చెప్పరా? అది కూడా చెప్పే ప్రశ్న అంటారా? ఆటోమేటిక్గా భయమే అంటారు కదా. అయితే ఇక్కడ అంతవరకు భయపడిన వారు అంతకుముందు ఏం చేశారు? భయపడ్డారు. దేవుని సమయం వచ్చింది, నాయకుల్ని దేవుడు ఏర్పాటు చేశారు, వారు ధైర్య సాహసాలను చూపించారు, వారిని ఫాలో అయ్యారు మిగిలిన వారు. మనం కూడా అందుకనే నాయకత్వాన్ని చూసుకోవాలి. యేసు ప్రభు పరోక్షంగా మనకు కనపడ్డు, ప్రత్యక్షంగా సంఘం కూడా, మేము కూడా దాన్ని పాటించాలి, ధైర్యం పాటించాలి. అందుకనే నెహెమ్యా కూడా యెరూషలేము యొక్క గోడల్ని తిరిగి కడుతున్నప్పుడు ఇశ్రాయేల్ ప్రజలందరితో పాటు సన్బల్లటు, టోబియా వీళ్ళు ఆయన బెదిరిస్తారన్నమాట. బెదిరించినప్పుడు రా, ఈ సంగతి ఏంటో చూస్తాం, నువ్వు వచ్చి మాతో మాట్లాడు, పని ఆపేసరా అంట.
మీ బెదిరింపులకి నేను లొంగను, కాబట్టి నేను రాను అని చెప్తాడు. అర్థమైందండి? ఎందుకంటే దేవుడు తనకి తోడుగా ఉన్నాడు. దేవుడు ఎందుకు తోడుగా ఉన్నాడు? ఎందుకంటే దేవుడు చెప్పినట్టుగా దేవుని క్రియలు చేస్తాం. మనం కూడా దేవుని ప్రజలం, మనలందరినీ కూడా దేవుడు ఏర్పాటు చేసుకున్నాం, కానీ మనం పడుకున్నాం. అందుకనే దేవుని క్రియలు అంటే మనకి భయపడిపోతూ ఉంటాం. అయ్యో సువార్త నేను రాను. అర్థమైందండి? ఊరికే మాటలు విని వెళ్ళిపోమంటే వస్తాం. దానికే రావాలి. దాన్ని విని ఏం చేయాలండి? విధేయతలోకి రావాలి, ధైర్యం రావాలి. ధైర్యంతో కూడిన పరిచర్య చేయడానికి సిద్ధపడాలి. యవన ప్రాయం నుంచి. యవనులారా మీరెవరంటే బలవంతులని బైబిల్ చెప్తుంది కదా. 1 యోహాను 2వ అధ్యాయం 13వ వచనం నుంచి, యవనస్తులారా మీరెవరంటే బలవంతులు. ఏముందంటే బలం? ఎక్కడుంది బలం? దెబ్బ కొడితే పడిపోయేలాగా ఉన్నారు. ఎవరు? ఆత్మీయంగా అట్లా ఉన్నారు. అట్లా ఉండకూడదు, ధైర్యంగా ఉన్నారు. కొంతమంది ఉన్నారు మంచివాడు అట్లా. సో ఆత్మీయ విషయాలకి మన సమయం ఇవ్వాలి, అది కూడా చూడాలి. ఇంత పని ఉంది, అంత పని ఉంది, అంత చదువు ఉంది, ఇంత చదువు ఉందని. అది చివరికి ఏదైనప్పటికీ కూడా ఇవన్నీ తాత్కాలికమని ఉంటాయి. బట్ దేవుని యొక్క కృప, దేవుని యొక్క ఆశీర్వాదం దానికి కూడా కావాలంటే దేవుని పనుల్లో కూడా మనం నిమగ్నమై జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి ఇశ్రాయేల్ అంతా కూడా ఏం చేశారండి? యుద్ధశాలలు. పిరికివారైతే పారిపోతారు, యుద్ధానికి పిరికివారు పనికిరారు. పరలోకం వెళ్ళాలంటే కూడా పిరికివారు పనికిరారు. చూడండి ప్రకటన 21:8 మొదటి మాట. ప్రకటన 21. పిరికివారును, అవిశ్వాసులను, అసహ్యులను, ఆఖరి మాట చదువు. ఎవరండి? పిరికివారు, అవిశ్వాసులు. మిగిలిన ఈ క్వాలిటీస్ కలిగిన వారంతా ఎక్కడ ఉంటారంటే యేసుప్రభుని నమ్ముకోరు. యేసుప్రభుని నమ్ముకున్నామని యేసుప్రభు గురించి ఇతరులకు చెప్పాలంటే పిరికితనాన్ని బట్టి ఏమవుతారు? శద్రకు, మేషకు, అబేద్నెగో యవనస్తులు వాళ్ళకి ఏమైనా పిరికితనం ఉందా? రాజు అన్నాడు, అగ్నిగుండంలో వేసుకోపోలేదు, మా దేవుడు రక్షించడానికి పోతే రక్షించకపోయినా పర్లేదు, మా శరీరాన్ని, ఆత్మను రక్షించాడు సార్. మనందరికీ క్రీస్తుల ఆత్మరక్షణ ఉంది. శరీరం ఎట్లా చనిపోతుంది, ఎలాగన్నా చనిపోయింది, బట్ ఐ డోంట్ కేర్. సరే, దేవుని కనపడి అయితే దేవుడు వదిలేసే వాళ్ళ విశ్వాసాన్ని కనపరిచి వారి శరీరాన్ని కూడా రక్షించి రాజు కూడా భయపడేటట్టు చేశాడు. అటు దేవునికి వీరికి కూడా. అందుకని వీరు తీసుకెళ్ళి అధిపతులుగా పెట్టుకున్నాడు. అట్లాంటి విశ్వాసం, అటువంటి సాహసం, అటువంటి ధైర్యము ఉండాలి. అయితే ఒకవేళ మన శరీరంలో అటువంటి ధైర్యం ఉండదు కనుక ఇప్పుడు మనకి పరిశుద్ధాత్మని ఇచ్చాడు. పరిశుద్ధాత్మ ప్రేమయు ఇంద్రియ నిగ్రహం గల ఆత్మ, పిరికితనం గల ఆత్మను మనకి ఇవ్వదు. నీలో నాలో ఉన్నది, అంతకుముందు ఉన్నదేంటి? పిరికితనం గల. యేసుప్రభువుని అంగీకరించిన తర్వాత ప్రేమయు ఇంద్రియ నిగ్రహం గల ఆత్మనిచ్చు కదా, ధైర్య సాహసాలు గల. అందుకనే పరిశుద్ధాత్మను పొందిన తర్వాత పేతురు మిగిలిన శిష్యులు వారు పామర్లు అయినప్పటికీ కూడా మిమ్మల్ని కొడతాం, చంపుతాం అంటే కూడా ధైర్యంగా మాట్లాడారు క్రీస్తు గురించి. పామర్లైన వీరు ఎట్లా మాట్లాడుతున్నారు, వీరికి ధైర్య సాహసాలు ఎక్కడి నుంచి వచ్చినాయని ఆశ్చర్యపడ్డారు. ఓకేనండి. కాబట్టి ఇట్లా మార్పు చెందారు. సో దేవుని స్తుతించాలంటే విజయం కావాలి. విజయం పొందిన వారు ఏం చేయాలి? విజయం పొందాలంటే కూడా ప్రభుత్వం పాటు ఏం చేయాలి? అనుదినము కూడా యుద్ధంలో మనం పార్టిసిపేట్ చేయాలి. సాతాన్ని, లోకాన్ని, పాపాన్ని జయించాలి. దేవుని ప్రజలతో కూడా వెళ్ళాలి. అనుదినము కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. వారు ప్రజలు సంతోషంగా సిద్ధపడి యెహోవాను దేనికంటే ఇదొక అంశం. కాబట్టి ఇశ్రాయేలులో యుద్ధశాలలో ధైర్యం కనపరచరు కనుక దేవుని ఏం చేస్తున్నారు? వీళ్ళు
ఆ ధైర్య సాహసాలు దేవుడే ఇచ్చాడని స్తుతిస్తాం. రెండోది, రాజులారా వినుడి, అధిపతులారా ఆలకించుడి, యెహోవాను గానము చేసేదను, ఇశ్రాయేలు దేవుడైన యెహోవాను కీర్తించేదను. యెహోవా, నీవు షేయూరు నుండి బయలుదేరినప్పుడు, ఎదోము పొలము నుండి బయలుదేరినప్పుడు, భూమి వణికెను, ఆకాశము నీళ్లను కురిపించెను, మేఘములను వర్షించెను. కాబట్టి అన్యజయ రాజులను కూడా, ఇశ్రాయేల్ని హింసించే వారిని కూడా వారందరి మీద వీరికి విజయం ఇచ్చినప్పుడు, వారితో వీరు పోరాడినప్పుడు శత్రువుని ఏ విధంగా భయపెట్టాడు దేవుడు, ఏ విధంగా వారి మీద విజయం ఇచ్చాడో, వీటన్నిటిని కూడా వీళ్ళు ఏం చేస్తున్నారు, గుర్తు చేసుకుంటారు. ఆరాధన చేసినప్పుడు మన జీవితంలో మొదటి నుంచి కూడా ఎలా దేవుని కార్యాలు చేస్తున్నాడో టైం తీసుకుని వాటన్నిటిని బట్టి కూడా దేవుని ఏం చేయాలి, స్తుతించాలి. తర్వాత యెహోవా సన్నిధిని కొండల్లో నుండి ప్రవాహములు వచ్చును. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సన్నిధిని సేనాయిలో నుండి ప్రవాహములు వచ్చును. అనాథ కుమారుడైన షంగరు దినములలో, యాయేలు దినముల్లో రాజమార్గములు ఎడారులాయను. ప్రయాణస్తులు చుట్టూ త్రోవల్లోనికి చుట్టూ త్రోవల్లోనే నడిచారు. కాబట్టి దేవుడు వారికి సహాయం చేసినప్పుడు ఇక్కడ ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సన్నిధిని సీనాయిలో నుండి ఏమొచ్చినాయంటే ప్రవాహములు వచ్చినాయి. రాజమార్గాలు యాయాల దినాల్లో ఎడారులైనవి. దేవుడు కావలసినప్పుడు ఇశ్రాయేలుకి ప్రవాహాలు ఇచ్చాడు. కాబట్టి కొన్నిసార్లు అన్యజనులకు కూడా ఏమవుతుందండి, ఎడారులు అవుతుంది. ఇప్పుడు కూడా పాకిస్తాన్కి ఇండియా నీళ్ళు ఆపేస్తే ఏమవుతుంది, ఎడారులు. సో అట్లా ఎప్పుడు కూడా దేవుడు మనకి సమృద్ధి ఇవ్వాలి అంటే, సమృద్ధి ఉంది మన దగ్గర, చిన్న సంఘమైనా ఉంది మన దగ్గర. కావలసిన వాక్యము అనుదినము నేర్పబడుతుంది. లేనిపోయిన సంగతులు కాకుండా దీంట్లో ఉన్న సంగతులన్నీ కూడా బైబిల్ పఠనం కింద నేర్పబడుతుంది. చాలా తక్కువ మందే నేర్చుకుంటున్నారు. కనీసం మాకు డ్యూటీ ఉంది, అది ఉంది, చదువు ఉంది అన్నప్పుడు కొంత సమయం తీసుకుని ఇది వాక్యం విని రిఫ్రెష్ అవుతుంది. దాంట్లో ఉన్న దైవ జ్ఞానాన్ని నేర్చుకుంటున్నారు. కొంతమంది నిర్లక్ష్యం, ఇక్కడికి వస్తారు, ఉంటారు, వాళ్ళ ఇంటికి వెళ్తే ఏముంది, అట్లా ఉండకూడదు. ఓకేనా? జాగ్రత్తగా కమిట్, ఇంత టైము దేవునికని ఇచ్చుకోవాలి శ్రద్ధగా. అక్కడ నిర్లక్ష్యం అనేది చేయకూడదు. ఓకేనా? తర్వాత ఇశ్రాయేల్ అధిపతులు లేకపోయి, దెబోరా అని నేను రాకమునుపు ఇశ్రాయేల్లో నేను తల్లిగా ఉండక మునుపు వారు లేకపోయారు. ఇశ్రాయేల్లో ఇప్పుడు దెబోరా వంటి యథార్థవంతులు, ఇశ్రాయేల్ క్షేమం కోరేవారు, వారికి న్యాయాన్ని తీర్చేవారు, వారిని నడిపించేవారు ఎవరూ లేరు. ఎవరూ లేనప్పుడు ఎవరిని ఏర్పరచుకున్నాడు దేవుడు? దెబోరా స్త్రీని ఏర్పరచుకున్నాడు. స్త్రీని ఎందుకు ఏర్పరచుకున్నాడు? ఎవరు పురుషులు, ఎవరు మగతనం కలిగిన వాళ్ళు ఎవరు లేరు ఆత్మీయంగా. ఎవరున్నారండి? అందుకని ఇప్పుడు సహోదరులు ఎక్కువ మంది ఆరాధన చేస్తారు, వచ్చి కూర్చుంటారు మౌనం, నోరిప్పరు. ఆదివారం వాళ్ళే చేస్తాం. పౌరుషంగా ఉండాలి వద్ద వాళ్ళకైనా విజయం మీకు లేదా? అట్లా చేయాలి. ఓకే? కాబట్టి ఆ విధంగా చేయాలి. దేవుడు నీవు లేకపోతే ఇంకొకరిని ఏర్పరచుకుంటాడు. ఎవరు ఆరాధన చేయకపోతే ఈ రాళ్ళు నన్ను స్తుతిస్తాయని యేసుప్రభువు చెప్పాడు. ఓకే? అట్లా కాబట్టి ఇశ్రాయేలు కొత్త దేవతలను కోరుకొనగా యుద్ధము ద్వారముల యొద్దకు వచ్చెను. ఇశ్రాయేల్లో 40,000 మందికి ఒక కేడమే కానీ వీటే కానీ కనపడలేదు. ఎందుకంటే కొత్త దేవతల్ని యెహోవా దేవుడు వారిని విడిపించి వారిని పోషించి నడిపిస్తుంటే వీరు ఇంకొక కొత్త దేవతలు పెట్టుకున్నారు, ఒక దూడను పెట్టుకున్నారు. అట్లా మనం కూడా వాళ్ళు పెట్టుకున్నారు, మనం పెట్టుకోలేదంటే దేవుని విడిచిపెట్టి దేవుని స్తుతించకుండా, జయ జీవితం లేకుండా, నేను ఆరంభం నుంచి దేవుని మీదకి అసలు మనసే పోకుండా
మనం భక్తిహీనంగా మాట్లాడుకుంటూ జీవించుకుంటూ మన వ్యసనాలు మన విధానాలు మనం చేసుకుంటే అదే విగ్రహం, అదే కొత్త దేవత. సో జాగ్రత్తగా ఉండాలి. 9వ వచనంలో, జనుల్లో ఇశ్రాయేలు అధిపతులు సంతోషంగా సిద్ధపడిరి, వారి యందు నాకు ప్రేమ కలదు, యెహోవాను కదా. జనుల్లో ఇశ్రాయేలు అధిపతులు ఏం చేశారు? సంతోషంగా సిద్ధపడ్డారు. వారి యందు నాకు ప్రేమ కలదు. ఎవరికి ప్రేమ కలదండి? నాయకురాలికి ప్రేమ కలదు, దెబోరాకి ప్రేమ. నేను కూడా ఎవరిని ప్రేమించాలి? లేకపోతే దేవుడు ఎవరిని ప్రేమిస్తాడు? వాక్యాన్ని విని ఏం చేయాలి? విధేయత చూపించాలి. సో ఒక పని ఉంది, ఒక పరిచయం ఉందంటే దాని నిమిత్తం ఏం చేయాలి? అట్లా చేయాలి. కాబట్టి వారి యందు నాకు ప్రేమ కలదు. తర్వాత ఎన్నో వచనం వరకు చదువు. తెల్లగాడిదలను ఎక్కువ వారులారా, తివాసుల మీద కూర్చుండి వారులారా, త్రోవలో నడుచుడు వారులారా, ఈ సంగతి ప్రకటించుడి. అది ఏంటో మరి తర్వాత చూద్దాము. తెల్లగాడిదలు ఎక్కువ వారెవరు, తివాసుల మీద కూర్చుండి వారెవరు, త్రోవలో నడుచు వారులారా, ఈ సంగతి వచ్చే వారం దాన్ని చూద్దాం. ముగించుకుందాం, ప్రార్థన చేసుకుందాం.